అందరికీ వందనాలండి. దేవుని నామం పేరిట వచ్చిన మరి ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో కొన్ని కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు కొన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి నేను చదువుతాను. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనేను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏశావుతో, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్లి 2 మంచి మేకల పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెననెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు. ఇదంతా మనం తర్వాత చూసుకుంటే ఇంతవరకు 10 వరకు 27వ అధ్యాయము ఆదికాండము 1 నుంచి 10 వరకు ఇది జ్ఞాపకం అది ఒకసారి గుర్తు పెట్టుకొని అలా ఉందాము. ఆ తర్వాత 29వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయము ఆదికాండము 30వ వచనం. ఆ 30వ వచనము 2వ లైన్ నుంచి మనం చూసినట్లయితే మొదటి నుంచి చదువుదాము. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. దానికి ముందుగా మనం చూసుకున్నట్లయితే 23వ వచనం చూసినట్లయితే, రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని అనేను. ఆ తర్వాత మళ్ళా 30వ వచనం చదువుతా ఉన్నాను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. తర్వాత 37వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మళ్ళా చూద్దాము. 37వ ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఆ తర్వాత 42వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 42 4వ వచనం. అక్కడ చూసుకున్నట్లయితే
3వ వచనం నుంచి చదువుతాము. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపిన వాడు కాడు. ఈ మాటలన్నీ మరి ఒకసారి చూస్తున్నట్లయితే మరి ఇక్కడ మనము మెయిన్ గా చూసేది ఏంటంటే ప్రేమ, అలాగే ద్వేషము, పగ, ఇవి చూస్తా వస్తా ఉన్నాం. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది నిజము. అదే ప్రేమ సరిగా చూపించకపోతే, ఒకవేళ నువ్వు ప్రేమించిన ప్రేమ కంటే నువ్వు సరిగా చూపించని ప్రేమ ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది. అది మనం ఇక్కడ ఇస్సాకు, రిబ్కా, యాకోబుల విషయాల్లో మనం చూస్తా వస్తా ఉన్నాం. వీరి పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నారు, వీరికి ఇష్టమైన వారిని ప్రేమిస్తా ఉన్నారు. ఆ ప్రేమించే తరుణంలో ఒక విషయాన్ని మర్చిపోయారు. చుట్టుప్రక్కల మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు గమనించట్లేదా? నీకు ప్రేమ ఉంటే ఉంచుకో, కానీ నువ్వు మిగతా పిల్లల ముందు నీకు ఇష్టమైనటువంటి లేదా ఏ రీజన్ అయినా సరే, చిన్న కుమారుడా, నీకు ఇష్టమైన మనిషికి పుట్టాడా, ఏదైనా సరే రీజన్ అయినప్పటికీ నీవు చూపిస్తున్న ప్రేమ మిగతా వాళ్లకు నువ్వు చూపించే ప్రేమ పక్షపాతము కలిగిన ప్రేమ కాకూడదు. అలా అయినప్పుడు చాలా ఘోరం జరుగుతాం. ఆ ప్రేమ వలన అసూయ పుడుతుంది, ఆ అసూయ కోపంగా మారుతుంది, ఆ కోపం వలన పాపానికి దారుణమైన పాపానికి మరణం, ఒక మనిషిని చంపే నరహంతకులు అయ్యేటువంటి దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళింది. అన్నదమ్ముల మధ్య తండ్రి చూపించినటువంటి ప్రేమ లేదా తల్లి చూపించినటువంటి ప్రేమ చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. 27వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ఇస్సాకు ఇద్దరు కుమారులు కదా, ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. ఎందుకు చనిపోయే ముందు ఏశావును మాత్రమే ఎందుకు పిలిచి ఏశావును మాత్రమే ఆశీర్వదించాలనుకున్నాడు? యాకోబు పరిస్థితి ఏంటి? యాకోబును కూడా మరి ఆశీర్వదించాలి కదా. ఏశావునే పిలుస్తా ఉన్నాడు. ఆశీర్వదించే ముందు ఏశావు తన యొక్క మరి ఇష్టాన్ని బట్టి తన కుమారుని వెళ్ళి, అంటే తను ఇష్టపడతా ఉన్నాడు కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలని. సరే, పిలిచిన వెంటనే ఇచ్చేయచ్చు, అలా ఇవ్వలేదు. కానీ ఏమంటా ఉన్నాడంటే, నువ్వు వెళ్ళి నా కొరకు భోజనము తీసుకుని, అది కూడా వేటాడి తీసుకొచ్చి నాకు పెడితే నేను తిని తృప్తి పొంది ఆశీర్వదిస్తాను. ఒకవేళ ఈ క్రమంలో మరి వేటకు వెళ్ళినటువంటి ఏశావుకి ఏమీ దొరకకపోతే, ఖాళీగా అతను వస్తే, ఏమీ వండకుండా తన తండ్రి ఎదుటకు వెళ్ళి నాకేమీ దొరకలేదు తండ్రి అని చెప్తే పరిస్థితి ఏంటి? ఆశీర్వదించడా? తెలియదు. వేటకు వెళ్ళి, అంటే నువ్వు ఒక పని చెయ్యి, దాన్ని బట్టి నేను నీకు
ఆశీర్వాదం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసేసి ఏశావు ఏశావుకు ఇస్సాకు నేర్పిస్తా ఉన్నాడు. నువ్వెళ్ళి అది తీసుకొచ్చి నాకు పెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సరే, మరి యాకోబు పరిస్థితి ఏంటి? యాకోబును ఆశీర్వదించవా? కుమారుడే కదా. సరే, అది అక్కడ అలా ఉంచితే రిబ్కా విషయానికొస్తే, అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇదంతా ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లా చెప్తుండగా రిబ్కా వినుచుండెను. రిబ్కా వినింది. విన్న తర్వాత మంచిది అనుకోలే. ఓకే, మంచిది, కుమారుని ఆశీర్వదిస్తా ఉన్నాడు అని చెప్పేసి అనుకోలేదు. వచ్చి తను అధికంగా ప్రేమించేటటువంటి తన కుమారుని దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి ఇస్సాకుతో ఇలా మాట్లాడాడు. ఇస్సాకు కాదు, నువ్వు ఆశీర్వాదం పొందాలి. ఇస్సాకు కంటే ముందు నువ్వు ఇలాగ చేయని మోసాన్ని నేర్పిస్తా ఉంది. రిబ్కా మోసాన్ని నేర్పిస్తా ఉంది. అక్కడ ఇస్సాకు పక్షపాతం చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ రిబ్కా మోసాన్ని నేర్పిస్తా ఉంది కుమారునికి. కింది వచనాల్లో చూస్తా ఉంటే ఆ మాట అడుగుతాడు యాకోబు, మోసం చేసినట్టు నాకు రోమాలు లేవు, నా సహోదరునికి రోమాలు ఉన్నాయి అంటే అది ఇది అని చెప్తా ఉన్నప్పుడు, మరి రిబ్కా వాటికి అంటే తండ్రిని ఎలాగో మోసపుచ్చాలో దానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎక్కడ కూడా డౌట్ రాకుండా ప్రతిదీ పగడ్బందీగా మరి చేసి యాకోబుకు నేర్పిస్తా ఉంది. మోసం చేయడము నేర్పిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తల్లికి ఒక బిడ్డ ఇష్టమైన వాడిగా ఉంటా ఉన్నాడు, తండ్రికి ఇంకొక బిడ్డ ఇష్టమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. పక్షపాతం కాదా ప్రేమలో? పక్షపాతం కాదా? ఏం నేర్పిస్తా ఉన్నాం పిల్లలకు కదా? ఏం నేర్పిస్తా ఉన్నాడు ఇస్సాకు, రిబ్కా ఏం నేర్పిస్తా ఉన్నారు పిల్లలకు? తర్వాత జరిగిన దానిని బట్టి ఏశావు తమ్ముడి మీద కోపం తెచ్చుకున్నాడు. యాకోబు మోసాన్ని నేర్చుకొని దాన్ని మోసుకుంటూ తన మామ ఇంటికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్సాకుకే, యాకోబుకే దేవుడు అలాగనే ఏర్పరిచాడు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన కుటుంబంలో కలతలను రేపుతా ఉంది, కుటుంబ వ్యవస్థను చెడగొడతా ఉంది, కుటుంబంలో కలహాలను రేపుతా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి పక్షపాతము వలన పిల్లల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. 29వ అధ్యాయము 30వ వచనంలో ఇందాక మనం చదివినట్లు, అది మనం చూసినట్లయితే, సరే ఈ ఉదంతం కూడా మనకు తెలుసు. యాకోబు లేయాను రాహేలు ప్రేమించడము, తన కోసము మరి తన మామ దగ్గర పని చేయడము, పని చేయడము, ఆ కొలు చేసిన దాన్ని బట్టి సరే పెళ్లి జరిగింది. ఉదయం చూస్తే తను మోసపోయినట్టు తెలిసింది. లేయా తన పక్కన ఉంది. సరే, జరిగిందేదో జరిగింది, మామ మోసం చేశాడు. మరి ఎందుకు యాకోబు ఇది దేవుని చిత్తం అని అనుకోలేదు? దేవుని చిత్తం అని యాకోబు తలంచలేదు. కానీ యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే ఇంకా రాహేలు మీదనే ప్రేమ కలిగి ఉంటా ఉన్నాడు. రాహేలు మీదనే ప్రేమ కలిగి ఉంటా ఉన్నాడు. రాహేలు మీద ప్రేమ ఉంటే ఉంచు, కానీ లేయాను పట్టించుకోవట్లేదు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నీ భార్యగా ఉంటుంది లేయాని సరిగా పట్టించుకోవట్లేదు. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి, 31వ వచనం చూసినట్లయితే, లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఎంత చక్కగా ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. లేయ ద్వేషించబడుతా ఉంది. రాహేలు నిమిత్తమై
యాకోబు లేయాని ద్వేషిస్తా ఉన్నాడు. లేయాకు ఇవ్వాల్సినటువంటి ప్రేమను పంచలేకుండా ఉంటా ఉన్నాడు. రాహేలు విషయంలో లేయా విషయంలో మనం చూసుకున్నట్లయితే, తను బిడ్డలను కన్న ప్రతిసారి ఇప్పుడు నా భర్త నన్ను హత్తుకొనునేమో, ఇప్పుడు నా భర్త నాకు దగ్గర ఉంటాడు, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంటూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేర్లు పెట్టడం మనం చూస్తా ఉంటాం. బాధాకరమైన పరిస్థితులు కదా! ప్రతిసారి ఇకనైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో, తనకు స్వాస్థ్యాన్ని ఇస్తా ఉన్నాను, తన బిడ్డలను కనిపెడతా ఉన్నాను, ఇప్పుడైనా ప్రేమిస్తాడేమో అనుకుంటా ఉంది. కానీ యాకోబు ఆ విచక్షణను కోల్పోయాడు. యాకోబు లేయా పట్ల జరిగించాల్సినటువంటి మరి ఆ యొక్క ప్రేమను, లేయాకు ఇవ్వాల్సినటువంటి ప్రేమను ఇవ్వలేకపోయాడు. దీన్ని బట్టి ఏం నేర్పిస్తా ఉన్నారు కుటుంబానికి? ఆ తర్వాత మరి 37వ అధ్యాయము 3వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. సరే, వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి అంత మాత్రము కాదు గాని రాహేలు కుమారుడు, అంతకు మించి రాహేలు కుమారుడు కాబట్టి ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు యోసేపు తమ్ముణ్ణి. యాకోబు ఇక్కడ కూడా పక్షపాతం చూపిస్తా ఉన్నాడు. సరే, నీకు అధికంగా ప్రేమ ఉండి ఉండొచ్చు, అమితమైన ప్రేమ ఉండి ఉండొచ్చు. అయితే నీకు 12 మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ 12 మంది పిల్లలను ఒకే రకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సరే, వీళ్ళకు విచిత్రమైన నిలువుటంగి తీసుకొచ్చావు, మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? వారు గమనించట్లేదా? వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయ్యుండవచ్చు, కానీ అదంతా వాళ్ళు గమనిస్తా ఉన్నారు కదా. ఇక్కడ వాళ్ళు మరి యాకోబు కుమారులు, మనం ముఖ్యంగా 4వ వచనం చూసినట్లయితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. మనం పైన చూసుకున్నట్లయితే 2వ వచనము చూసినట్లయితే, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడు వాడు. సో, ఈ అన్నల గురించి యోసేపు వాళ్ళు చేస్తున్న చెడుతనాన్ని అంతా తీసుకొచ్చి చాడీలు చెప్తా ఉన్నాడు తండ్రికి. అలా చాడీలు చెప్తా ఉన్నప్పుడు యాకోబు వింటా ఉన్నాడు. దానిని బట్టి తన అన్నలకు ఎంతో కొంత కోపం ఉంటుంది. కానీ మనం జనరల్ గా మనం చూసుకున్నట్లయితే మన ఇళ్లలో కూడా సహోదరుల మీద మన ఇళ్లలో మరి పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడము, కొట్టుకోవడము ఇదంతా కామన్ గా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒకళ్ళు అయిపోతాం. మన ఒక ఇంట్లో మన అన్నల మీద గాని, మన చెల్లెల మీద గాని మనము పోట్లాడతాము, కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, మళ్ళీ ఒకళ్ళం అవుతాము. మనం ఎంతగా అయినా తిడతాము, కానీ ఇంకొకళ్ళు బయట వాళ్ళు ఎవరైనా తిడితే సహించము. ఆ బంధం వేరు. ఇక్కడ కూడా అది జరుగుతా ఉంది. వీళ్ళు చేసేటువంటి ఆ తప్పులన్నీ తీసుకెళ్లి యోసేపు చెప్తా ఉన్నప్పుడు వీళ్ళకు కోపం వస్తుంది, కామన్ గా జనరల్ గా వస్తా ఉంది. అయితే ఇక్కడ దాన్ని బట్టి కన్నా కింద చూసినట్లయితే, మనము 4వ వచనం చూసినట్లయితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. చాడీలు చెప్పినప్పుడు కాదు, కానీ అంతకు మించి పక్షపాతము తన తండ్రి చూపించిన దానిని బట్టి యోసేపు మీద పగబట్టారు మిగతా అన్నదమ్ముళ్ళు.
దానిని బట్టి తర్వాత చూసినట్లయితే అంటే ఈ ఈ తండ్రి యొక్క ప్రేమ అన్నలకు తమ్ముడి మీద అసూయను పుట్టిస్తా ఉంది. ఆ తర్వాత అది ఇంకా ఎక్కువైపోయి కోపాన్ని తెప్పించి, ఆ తర్వాత అది తన మరి చంపేటంతటువంటి స్థితికి తీసుకెళ్ళిందంటే ఎంత దారుణంగా ఉంటా ఉంది అక్కడ పరిస్థితులు. కలలు కంటా ఉన్నాడు. కలలు వెళ్లి చెప్తా ఉన్నప్పుడు మరి సహోదరులు ఫస్ట్ సహోదరుల గురించి చెప్పినప్పుడు యాకోబుకు తెలియకుండా ఉండుంటదా? అప్పుడు మాట్లాడలేదు. కానీ తరువాత సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని కూడా అంటే తండ్రి, తల్లి మీరు కూడా యాకోబు భార్య వీళ్ళు కూడా మరి యోసేపు తల్లి, యోసేపు తండ్రి కూడా వచ్చి యోసేపు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారన్నప్పుడు కోపం వచ్చింది యాకోబుకు. అంటే తన విషయంలో కోపం వచ్చింది. కానీ అంతకు ముందే గద్దించి ఉంటే అంటే తన కళను బట్టి గద్దించడం కాదు, కానీ ఇక్కడ ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి మనం గద్దించే విధానంలో కూడా రకాలు ఉంటాయి. కొన్ని విషయాలను బట్టి స్మూత్ గా డీల్ చేస్తాం, కొన్ని విషయాలు గట్టిగా మందలించాల్సిన ఉంటుంది. ఇలాంటి విషయాలు చెప్తా ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్ విషయాలు చెప్తా ఉన్నాం. సెన్సిటివ్ గా తనను అందరి ముందు చిన్నగా మందలించాల్సిన అవసరత కూడా ఉంది. కానీ యాకోబు ప్రతి చోట పక్షపాతం చూపిస్తా వస్తా ఉండడము, యోసేపును అధికంగా ప్రేమించడము క్రియలలో మిగతా వారి ముందు ప్రత్యేకంగా తనకు చూపించడం వల్ల యాకోబు తనకు తెలియకుండానే మిగతా సహోదరుల మనసులో యోసేపు మీద ద్వేషాన్ని పెంచి పోషిస్తూ వచ్చాడు. ఆ తరువాత మరి చివరిగా మనం 42వ అధ్యాయము 4వ వచనం అక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ తనకు బాధ ఉంది, భయము ఉంది. కానీ అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? 42వ అధ్యాయము 4వ వచనంలో మరి ఇందాక మనం చదివినట్లు 3వ వచనం చూసినట్లయితే యోసేపు 10 మంది అన్నలు. యోసేపు అక్కడ ఉన్నాడు, ఓకే. మొత్తం యాకోబు కుమారులు 12 మంది కదా. యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక కౌంట్ తీసేస్తే 11 మంది ఉండాలి. కానీ ఇక్కడ యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. మరి ఇంకొకడేడి? అందరూ వెళ్ళాలి కదా. అక్కడ కూడా బెన్యామీను ఎందుకు పంపించలేదంటే భయపడి పంపించలేదు. సరే, ఇక్కడ మనకు తప్పేమి కనిపించట్లేదు. కానీ ఈ పరిస్థితి రావడానికి కారణము యాకోబు చూపించినటువంటి పక్షపాతపు ప్రేమ. ముందు చూసినట్లయితే యోసేపు రిబ్కా చేసిన దాన్ని బట్టి మోసాన్ని నేర్పిస్తూ వచ్చింది. ఈ యాకోబు పక్షపాతము మనకి ఏసావు ముందు ఇస్సాకు పక్షపాతాన్ని చూపించడం కూడా నేర్చుకుంటా వస్తా ఉన్నాడు. ఏం నేర్పిస్తా ఉన్నాం పిల్లలకు? దైవభక్తి కలిగిన కుటుంబమే కదా, దేవుని ఆశీర్వాదాలు వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్నటువంటి కుటుంబాలే కదా. కానీ ఈ విషయాల్లో గమనించలేకపోతా ఉన్నారు. ఈ విషయాల్లో గమనించలేక కుటుంబాన్ని ద్వేషాలతో నింపుతా ఉన్నారు, అసూయతో నింపుతా ఉన్నారు. ఇక్కడ కేవలము యోసేపు చేసిన పనిని బట్టి కాదు, కానీ యాకోబు చేసిన పనిని బట్టి యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపు మీద కోపాన్ని పెంచుకున్నారు. చంపేటంత కోపాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ యొక్క సమయంలో నా యొక్క ప్రియ సహోదరులారా, నిజంగా కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, ఇంకెక్కడైనా సరే మనము చూపించేటటువంటి ప్రేమలో కానివ్వండి, లేదా ఒకరికి మనం ఇచ్చేటటువంటి స్థానంలో కానివ్వండి, ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. కానీ అది
అందరి ముందు అందరి ముందు మనము దాన్ని ఆహ్, ప్రొజెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. అందరి ముందు దాన్ని తెలియపరిచేటప్పుడు జాగ్రత్త పడాలి. నీకున్నటువంటి ప్రేమను బట్టి కానివ్వండి, అవతల వ్యక్తిని పట్ల ఉన్నటువంటి మరి గౌరవాన్ని బట్టి కానివ్వండి, ఏదేమైనా లేదా నీ ఇంట్లో నీ కుమారులో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి వారి ముందు వారిని ఎలా ట్రీట్ చేస్తా ఉన్నావనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తు తరాల మీద అది ఆధారపడి ఉంది. అది గమనించాల్సిన అవసరత ఉంది. కుటుంబ వ్యవస్థలో ఇది చాలా అవసరము. దయచేసి ఈ ఉదయ కాలంన ఇలాంటి విషయాలను బట్టి ఏ కుటుంబాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయో వారి నిమిత్తమై ప్రార్థించవలసిందిగా మరి ప్రభు నామం పేరిట వేడుకుంటా ఉన్నాను. ఇలా ఏదైతే ఇంతవరకు ఏ కుటుంబాలైతే విచ్ఛిన్నమవుతా ఉన్నాయో అవి మరలా కట్టబడులాగున దేవుడు కృప చూపాలని కోరుకుంటా ఉన్నాను. అటువంటి కృపతో దేవుడు నింపి నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ.